యేసు పొందినవంటి ఆయన జయించినవంటి విధానాన్ని గురించి తల్లి అయిన శ్రీ సభ ధ్యానిస్తుంది. The temptation of Jesus Christ are the model for humanity అని అంటారు. యేసు ప్రభు పొందినవంటి శోధనను అనుభవించిన ఆ జీవితము మనకందరికీ ఆదర్శం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నట్లయితే, చక్కగా ఆలకించినట్లయితే 2 భాగాలుగా విభజించబడి ఉంది. మొదటి భాగము మనం చూస్తున్నాం 2వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేస్తును. క్రీస్తులో మానవుని చేస్తాడు. తదనంతరం అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. క్రీస్తులో 8వ వచనం మనం చూసినట్లయితే ప్రియ తల్లిదండ్రులారా, దేవుడైన యావే ఏదేను తోటలో తూర్పుగా ఒక తోటలో వారిని పెట్టారు. తాను సృజించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు వింపుగా ఆనందంగా సంతోషంగా ఉండెను. తినుటకు తీయగా నుండి పండ్లను పండ్లనిచ్చు చెట్లను ఆ తోటలో పెరుగునట్లు చేస్తును. ప్రియ స్నేహితులారా, ఏదేను తోట జీవమునిచ్చు జీవ ఫలమునిచ్చినకు సూచన. మానవుని సృష్టించిన తర్వాత ఆయన జీవం పోసిన తర్వాత జీవమునిచ్చే తోటలో పెట్టాడు ఆయన. ఆ జీవంలో ఫలాన్నిచ్చే ఫలమును అందించాడు ఆయన. వారికి ఏ కొరత లేకుండా దేవుడు ఆ ఏదేను తోటలో వనములో ఉంచాడు దేవుడు. సో ఏదేను తోట జీవ ఫలమునిచ్చుటకు సూచనగా ఉంది. మరి అదే విధంగా ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నట్లయితే, దేవుడైన యావే సృజించిన జంతువుల అన్నిటి యందు జిత్తులు మారినది పాము. అది ఇక్కడ మొదటి తోట మొదటి చెట్టు జీవఫలానికి సూచనగా ఉంటే, 2వ భాగమైనటువంటి నాటి మొదటి పట్టణంలో జిత్తులు మారినటువంటి పాము యొక్క మాటలు విని పతనానికి గురి అవుతున్నాడు మానవుడు. చదువుతాం 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. ఆ పండును తిన్న వెంటనే వారికి కనువిప్పు కలిగెను. తాము మొండి మొలలతో ఉన్నారని వారు తెలుసుకుని. ప్రేస్తలో ప్రియమైన సహోదరి సహోదరులారా, as long as you are covered or protected with the presence of God, దేవుని యొక్క కనుసన్నలలో ఉన్నంత వరకు, దేవుని యొక్క బిడ్డగా నువ్వు జీవించినంత వరకు, దేవుని నువ్వు ప్రియమైన తండ్రిగా పొందుకున్నంత వరకు, దేవుడే నా సర్వస్వము, దేవుడే నా సకలము అని భావించి జీవించినంత వరకు నీకు ఏది శోధన రాదు, నిన్ను ఏది కూడా నిన్ను పాపానికి గురి చేయదు. ఇక్కడ చూడాలి 2వ భాగంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, జిత్తులు మారి యొక్క సర్పము మాటలు విని పతనానికి గురి అవుతున్నాడు మానవుడు. వినాశనానికి గురి అవుతున్నాడు మానవుడు. నాశనానికి కారణమవుతున్నాడు మానవుడు. తన జీవితాన్ని కోల్పోతున్నాడు మానవుడు. ప్రియమైన తల్లిదండ్రులారా, విశ్వాసులారా, జీవమునిచ్చు ఫలము చెట్టును తినవద్దని చెప్పితే, ఇక్కడ శోధన మాటలు విని, సర్పము మాటలు విని, ఆ యొక్క కన్నీకు మాటలు విని మానవుడు పతనానికి కారకులవుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని మనం ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 18-19 వచనాలు మనం వింటాం. చదవండి. ఆ ఒక్కని పాపము
ఒకరి నీతివంతమైనటువంటి క్రియ అందరికీ అందరికీ విముక్తిని విముక్తిని ప్రసాదించును. క్రీస్తులో క్రీస్తులో ప్రసాదించును. ఆనాడు పాపము ఆ సర్పము యొక్క మాటలు విని మానవుడు పతనానికి కారణమయ్యాడు. ఆదాము చేసినటువంటి పాపము సర్వ మానవాళికి అందరికీ అది వ్యాప్తించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీటిని ఆశ్రయించేటప్పుడు జ్ఞానస్థానాన్ని మీకు ఇచ్చేటప్పుడు ఒక మాట తెలియపరుస్తూ ఉంది. జల ప్రళయం వల్ల కానీ మొదటి సృష్టి వల్ల కానీ జన్మ పాపం అనేది పోలేదు. మొదటి సృష్టి అంతా కూడా దేవుడు నాశనం చేస్తాడు. 40 రోజులు 40 రాత్రులు ఆయన వర్షాన్ని కురిపించి భూమి మీద మోచిన మొక్కతో పాటు ఆ జీవిస్తున్న ప్రతి జీవరాశిని మనిషిని నాశనం చేశాడు. కానీ అంతటితో అంతమవల మానవుని యొక్క పాపం జల ప్రళయంలోన అంతరించిపోల మానవుని యొక్క పాపం. అలా అంతరించిపోయి ఉంటే మనకు జ్ఞానస్థానం ఉండదు, మనకు రక్షకుడు ఉండడు, మనకు దేవుని యొక్క ఆయన ప్రాణత్యాగం కూడా ఉండదు. కానీ జల ప్రళయం వలన పాపము అంతరించలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక సహోదరి సహోదరులారా, ఒక్క మానవుని యొక్క అవివేకం వలన, ఒక్క మానవుని యొక్క పాపం వలన, ఒక్క మానవుని యొక్క సర్పాన్ని విడుట వలన మానవాళి అందరికీ పాపము సంక్రమించింది. ఇది మనం గ్రహించవలసినటువంటి అంశం. అదే ఒక్క మానవుని యొక్క నీతి కార్యం వలన, అదే ఒక్క మానవుని యొక్క విధేయత వలన మనకు రక్షణ ఇవ్వబడుతుందని 19వ వచనం మనకు తెలియబడుతుంది. చదవండి. ఆ ఒక్క మానవుని అవిధేయత వలన అనేకులు పాపాత్ములుగా పరిగణింపబడ్డారు. ఆ ఒక్క మానవుని యొక్క విధేయత వలన అనేక నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 6:23 అన్న విధముగా పాపము యొక్క వేతనం మరణం. పాపము యొక్క వేతనం మరణం. మరి ఆదాము మరణం తీసుకుని వస్తే క్రీస్తు తన రక్తము ద్వారా, తన ప్రాణం ద్వారా మనకు కృపావరాన్ని ఇచ్చాడు. ఆదాము శిక్ష తీసుకుని వచ్చింది, ఆదాము మరణం తీసుకుని వచ్చింది, ఆదాము వినాశనాన్ని తీసుకుని వచ్చింది. కానీ క్రీస్తు చరణము ద్వారా, క్రీస్తు జీవితం ద్వారా, క్రీస్తు యొక్క ప్రాణత్యాగం ద్వారా కృపావరం మనకు ఇవ్వబడింది. ప్రియమైన సహోదరి సహోదరా, ఆనాడు ఆదాము చేసినటువంటి పాపం వలన మనకు ఈ యొక్క పాపము సంక్రమిస్తే క్రీస్తు ఆనాడు కలవరి కొండపై సమర్పించినటువంటి ప్రాణత్యాగం ద్వారా మనందరికీ శాశ్వత జీవితం వచ్చింది. కనుక మరి సహోదరి సహోదరులారా, ఇది మనం గుర్తించాలి. రెండవ పదం కూడా అంశంగా మనం వినాలి. ఆదాము అవిధేయత వలన మనమందరం మరణానికి గురి అయ్యాం. ప్రతిఫలంగా మనం మరణాన్ని పొందుకున్నాం. క్రీస్తు విధేయత ద్వారా నిత్య జీవం పరలోకం మనకు ఇవ్వబడింది. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ రెండు పట్టణాలు మనం చూసినట్లయితే దే గో టుగెదర్ ఇన్ ప్యారలల్ టుగెదర్. అవి రెండు కూడా మనకు మరణాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. మరి సుశేష భాగంలో క్షుణ్ణంగా మనము మొత్తం లోతుగా ధ్యానించుదాం. క్రీస్తు కదా ఆయన ఎందుకు శోధింపబడాలి అంటాడు. దేవుడు కదా ఆయన ఎందుకు శోధనలకు గురి కావాలి అంటాడు. ఎందుకు గురి అయ్యాడో, ఎందుకు శోధింపబడ్డాడో మనం ఈరోజు తెలుసుకుందాం. చాలాసార్లు విన్నవారు ఏం కొత్త కాదు. లోతుగా ధ్యానం చేస్తే కొత్తదనం వస్తుంది, లోతుగా ఆలోచిస్తే పరమరహస్యం తెలువబడుతుంది, భక్తిగా వాక్యాన్ని ధ్యానిస్తే కొత్త జీవితం మనకి నడిపిస్తుంది. పెరిఫరల్గా ఆలోచిస్తే మనకు లోకము లాగానే మనకు అర్థమవుతుంది. కనుక మీరు సహోదరి సహోదరులారా, చాలాసార్లు అనేకమైనటువంటి పాస్కా పనులు చేసుకుని ఉన్నాం, నమస్కారాలు చేసుకుని ఉన్నాం. కానీ మనలో ఎంత మార్పు ఉంది, ఎంత పరిశుభ్రత ఉంది, ఎంత పవిత్రత ఉంది, ఎంత మంచి జీవితం ఉంది అనేది మన పైన ఆధారపడి ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ వాక్యం చదువుకుందాం. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై
అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై దాని ముందు వచ్చిన 3వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని చెప్పారు. దేవాన్ని దేవుని యొక్క స్వరం, తండ్రి దేవుని యొక్క మాట, తండ్రి దేవుని యొక్క ఆనందం, తండ్రి దేవుని యొక్క సంతోషం లోకానికి వెల్లడి చేస్తాడు. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని దేవుని వాక్కు మాట్లాడింది. మరి ఆ ఆనందంలోనే నిలబడ్డ తన కుమారుని ఏం చేస్తున్నాడు అంతటా అది మీరు గుర్తు చేసుకోవాలి. దాని ముందు వచ్చినట్టు మీకు తెలిస్తేనే 4వ అధ్యాయం మీకు అర్థమవుతాయి. అంతటా యేసు సైతానుచే శోధింపబడుటకై ఆయన ఎక్కడికి పంపబడ్డాడు? ఎడారికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కుమారుడు ఎడారికి పంపబడ్డాడు. పట్టణాలకు పంపబడ్డా, లేకపోతే వైభవం కలిగినటువంటి అంతఃపురానికి పంపబడ్డా? ఎడారికి పంపబడ్డాడు. అది మనం ఈరోజు గమనించాలి. యేసు తండ్రిచే ఆత్మచే నింపబడినవాడై ఎడారికి శోధింపబడడానికి పంపబడ్డాడు. అక్కడ యేసు ప్రభువు 3 రకమైనటువంటి శోధనలు ఆయన అనుభవిస్తున్నాడు. ఏం చెప్పగలరా? 3 రకాల శోధనలు. అవి ఏమిటి చెప్పగలరా? చూడాలంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 3 రకాలైన శోధనలు యేసు ఆయన శోధింపబడ్డాడు. శారీరక శోధన, మానసిక శోధన, ఆధ్యాత్మిక శోధన. ఇది మీరు ఫాదర్ ఆరోగ్య స్వామి చెప్పి ఉన్నారు. మీరు విన్నట్లయితే రోగాలు 3 రకాలుగా అనే విధంగా మొదటి రోజు చెప్పాడు. శారీరక రోగం, మానసిక రోగం, ఆధ్యాత్మిక రోగం ఎలా ఉన్నాయో అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా 3 రకాలుగా శోధింపబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరా, ఎందుకు 40 రోజులు ఆయన శోధింపబడ్డాడని కూడా మీకు సందేహం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు. సదువుకుంటూ గొలుగుకుంటూ యేసు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతూ దేవుని యొక్క మహిమను వాళ్ళు వినడాడుతూ వారు పాపంలోనికి పడిపోతూ ఉన్నారు. ఐగుప్తు పాప జీవితానికి సూచన, కానాను దేశము పరలోకానికి సూచన. ఐగుప్తు పాప అవిధేయతకు సూచన, కానా ప్రదేశము విధేయానికి సూచన. ప్రియమైన సహోదరి సహోదరా, వారు పాపమునికే ఎక్కువ గురయ్యారు. దేవుడు ఆకలిగా ఉన్నప్పుడు మన్నానిచ్చాడు, దప్పికొబడినప్పుడు నీటి మీద రాత్రి నుండి నీరు ఇచ్చాడు. ఎండగా ఉన్నప్పుడు మేఘ స్తంభమై ఉన్నాడు, చీకటిగా ఉన్నప్పుడు మేఘ వెలుగువలే ఉన్నాడు. ఇవన్నీ కూడా చూసిన కానీ దేవుని శోధించారు, దేవునికి వ్యతిరేకంగా నడిచారు. ప్రియమైన సహోదరి సహోదరా, ఆ 40 సంవత్సరాలు ఏ విధంగా వారు శోధన పడిపోయి శోధన మరణించారో, క్రీస్తు మన కోసం, రక్షకుడైనటువంటి క్రీస్తు మన కోసం ఎడారిలో 40 రోజులు ఆయన శోధింపబడి శోధనలో ఉండిపోలా. శోధనను జయించాడు ఆయన, శోధనను ఆయన గెలిచాడు. ఆయన ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ రోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఎడారి శాంతికి నిలయం, ఎడారి శాంతికి నిలయం, ఆధ్యాత్మిక యుద్ధభూమి అది. అదే విధముగా యేసు ప్రభువు ఒక నిందితుడుగా శత్రువును జయించాడు. అయితే ఎడారిలో మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎడారిలో జీవం ఉండదు, ఎడారిలో నీరు ఉండదు, ఎడారిలో మనిషి యొక్క మనుగడ ఉండదు. కానీ అక్కడ ఆ ప్రదేశంలో దేవుడు ఆయన సైతాను చేసి శోధింపబడ్డాడు. కనుక హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనంలో మనం వాక్యం వింటాం. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనం, మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడ్డాడు. అన్ని విధములుగా శోధింపబడి కానీ పాపము చేయనటువంటి మన యాజకుడు, ప్రధాన యాజకుడు క్రీస్తు. ఆయన శోధింపబడ్డాడండి, కానీ పాపము చెయ్యలేదు. ఇది
మానవులుగా మనకు దేవుడికి ఉన్నటువంటి తేడా. ఆయన శోధింపబడ్డాడు, కానీ ఆయన పాపం లేదు. మనం శోధింపబడుతున్నాం, శోధింప చేస్తూ ఉన్నాం, శోధనలో జీవిస్తూ ఉన్నాం, పాపానికి మనం గురి అవుతున్నాము తప్ప శోధనను జయించలేకపోతూ ఉన్నాం. కాబట్టి సైతాను వినాశనానికి గుర్తు, సైతాను నాశనానికి గుర్తు. సైతాను ఎప్పుడు కూడా ప్రేమ తల్లిగా గుర్తుపెట్టుకోండి. మంచివాడు ఎందుకు చెడ్డవాడయ్యాడు, మంచివాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని మీరు గుర్తించాలి. ఏముంది, ఒక మాట మాట్లాడు, ఒక మాట చెప్పులే, స్వార్థం చెప్పు, ఏం జరుగుతుందిలే. ఒక మాట అనులే, ఒక మాట రాయిలే, ఒక అబద్ధం మాట్లాడలే, ఏం కాదులే, నీకు మంచి జరుగుతుందిలే, నీకు డబ్బులు వస్తాయిలే అని చెప్పేది సైతాను. గుర్తుపెట్టుకుంటున్నారా? గుర్తుపెట్టుకోవాలి. ఆ దొంగతనం చేయి, ఏం కాదు, నీకు వస్తువు దొరుకుతుంది, ఎవరు చూడలే అని శోధన కల్పించేది సైతాను. ఆ కొట్లాడలే, ఏముంది, నువ్వు గెలుస్తావు, నీకు అన్ని కూడా లభిస్తాయి, నీకు పేరు ఉంటుంది అని మభ్యం కలిపేది సైతాను. ప్రేమ సహోదరి సహోదరులారా, ఏముందిలే, ఆ ఇంటిని దోచుకో, లేకపోతే ఆ సంఘాన్ని దోచుకో, లేకపోతే నీ యొక్క జ్ఞానంతో ఇతరుల్ని దోచుకొని ఇలాంటి మాటలు మాట్లాడి నిన్ను ప్రోత్సహించేది, నిన్ను ప్రేరేపించేది సైతాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మలారా అయ్యారా, వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరగాలి, పరిపక్వంలోకి రావాలి. అది రాకపోతే జంతువులకు మనకు తేడా లేదు. వయసు పెరిగే కొద్దీ మంచి భావాలతో జీవించాలి. ఈరోజు సైతాను ఎలా ప్రవహిస్తుంది తెలుసా? ఒకరు తప్పు చేసినా కానీ ఏముంది, మేము ఉన్నాం కదా నువ్వు మాట్లాడు, మేము ఉన్నాం కదా ఎలా మాట్లాడాలి కానీ ధోరణిలో నడిపిస్తుంది సైతాను. తప్పు అని తెలిసి కూడా, ఇది మంచి మార్గము కాదని తెలిసి కూడా ఒకరికొకరు మాట్లాడుతుంది సైతాను చేసే మాటలు. చదువుతా యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం. శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. అమ్మారా, ఎవరికో ధన్యుడు అంటే శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోయినవాడు ధన్యుడు. ఈరోజు మీరు సంఘంలో చూస్తారు, కుటుంబాల్లో చూస్తున్నారు, వ్యక్తులను చూస్తున్నారు, మీ పనుల దగ్గర చూస్తున్నారు, మీ ఉద్యోగాల దగ్గర చూస్తున్నారు, మీరు జీవించే జీవితంలో చూస్తున్నారు. మీరు అటు ఇటు మాట్లాడే మాటలు వినమాకండి. వాడు గుడికి రాడు, వాడు దేవుని మీద భక్తి ఉండదు, మరింతని మీద భక్తి ఉండదు, అపోస్తుల మీద భక్తి ఉండదు, కానీ వాడి మాట వింటాం. ఇది శోధన. నిన్ను పడగొట్టాలని, నీ సంఘాన్ని విడదీయాలని, నీ కుటుంబానికి నాశనం తేవాలని, నిన్ను దేవుని దూరం చేయాలని మాట్లాడే మాటలు ప్రియమైన సహోదరి సహోదరా, నా వారు నీ వారిని కలిసిపోతున్నారేమో గుర్తుపెట్టుకో. శోధన ఎలా వస్తుందో తెలియదు. ఒకడంతా రోజు చెనిక్కాయలు అనుకుని బట్టి దగ్గర పోయేవాడు, మాట్లాడుతూ తీసుకుంటారు. రోజు అలా రాబడా ఏమవుతుంది, ఆ తినడం ఇంకా ఎక్కువ అయ్యింది. అప్పుడు శోధన, ఎంత చూడడం లేదే, ఏం అన్నం లేదని సైతం చోటు వేసుకోవడం, తీసుకురావడం ఆయనకు అలవాటు అయిపోయింది. ఒకరోజు పట్టుకున్నాడు ఆయన, మంచితనంలో ఉన్నాను, ఒకటో తీసుకో, కానీ ఇలా మోసం చేయడం తప్పు అయ్యా అని చెప్పాడు. అదే విధంగా వేటగాడు వెళ్తున్నాడు, వేటకు గింజలు భూమి మీద చదువుతాడు, ధాన్యమును అక్కడ ఉంచుతాడు, కానీ పెట్టక తెలియదు, పక్షికి తెలియదు, దానికి ఏమంటారు ప్రాణ నష్టం ఉందని, లేకపోతే దాని స్వేచ్ఛ పోతూ ఉందని. ఎప్పుడైతే ఆ వలలో పడతాడో అది ప్రాణానికి దానికి కష్టం కలుగుతారు. అదే ప్రేమ సహోదరి సహోదరు, వాడు వేసే తలపు దానికి తెలియదు పక్షికి, కానీ దాని వెనక మరణం, దాని వెనక శిక్ష, దాని వెనక స్వేచ్ఛ కూడా. ఇదే విధంగా మిమ్మల్ని మప్పెట్టి మాట్లాడే మాటలు, మిమ్మల్ని ప్రోత్సహించి చేసే మాటలు, ఏముంటే మేమున్నాములే, మేము వెనకున్నాములే, నువ్వు ముందుకు పోలే అని చెప్పే మాటలు మీకు వినాశనమే, మీకు పతనమే, మీకు సర్వనాశనం గురైన సహోదరి సభ. ఈ సైతాను చేసే మాటలు ఈరోజు ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘంలో, ప్రతి వ్యక్తిలో ఇవి నడుస్తూ ఉన్నాయి.
ఇది గుర్తించి ఎరిగిన వాడు ధన్యుడవుతాడు. ఇది గుర్తించి ఎరిగిన వాడు ధన్యుడవుతాడు. ఉదయమే ఒక వ్యక్తి వచ్చాను అడగలేదు, నేను ఆశ్చర్యపోయాను. పాపము తాండవిస్తుంది పాట. మీరు అనుకున్న వ్యక్తులు ఎలా, మీరు చూసేది ఎలా, కానీ నిజం ఇది ఫాదర్, ఇది నిజం. పాపము పట్టిపోతుంది, న్యాయము లేదు, ధర్మము లేదు, మంచితనం లేదు, పాపము తాండవిస్తుందని చెప్పారు. చాలా ఆశ్చర్యపోయారు. నేను అనుకున్నది ఒకటైతే విన్నరెక్కడ చూస్తే ఇంకొకటి. ప్రియమైన సహోదరి సహోదర, సాతాను నాశనానికి సూచన, సాతాను పతనానికి సూచన. సాతాను చూడండి ఏముంది లేమ్మా, పక్కింటి వరకు మాట్లాడి చెప్తారు. నువ్వు మంచికి పోయినా కొన్నిసార్లు మాట్లాడతావు, మంచి స్నేహం పెంచుకుంటావు, కానీ చివరికి సాతాను ఏం చేస్తుంది, కొట్టాడు పెడుతుంది. ఎలా, మీ ఆయన ఎట్లాడు, మీ ఇంట్లో మీ అత్తయ్య లాంటిది, మీరు మంచిగా పనులు చేస్తుంటే వారు ఓడించడం లేదు, వారు చూసుకోవడం లేదు. ఈ విధంగా ఒకరి నుండి ఒకరికి తెలియపరిచే మాటలే సైతాను యొక్క శోధన. చిచ్చు పెట్టాలి సైతాను, బలహీనపరుస్తాడు సైతాను, విరోధాలుగా సృష్టిస్తాడు సైతాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఉండండి సుమా. అందుకే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 13వ వచనం మనం వింటాం. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడినచో, నేను దేవునిచే శోధింపబడుతున్నాను అని చెప్పినచో, అలాంటి వాడు ఎలా, ఏదైనా ఏ దుష్ట శక్తి చేత శోధింపబడే. ప్రేస్తలో ఇది వాస్తవం అండి. దేవుడు ఏ వ్యక్తిని కూడా శోధింపడు. మనం అదేవిధంగా చదువుకున్న సేరాపుత్రుడు వేసిన జ్ఞానగ్రంథంలో కూడా ఏ నరుని కూడా వినాశనానికి గురి కానియాడు, ఏ నరుని కూడా అసహించుకోడు దేవుడు. మరి అలాంటి వాడు శోధనను ఎలా ఇస్తాడు? ఏముందిలే, శోధన తీసుకోపో వస్తువులు కొండని 4 అయితే తీసుకో, 6, 7 ఏం కాదులే, చూడటం లేదు యజమాని. ప్రియమైన తప్పు ఇది. సైతాను శోధించే విధే ఈరోజు యువకులను శోధిస్తుంది. గుడికి రాకుంటేలే, బయట నిలబడుకుంటే సరిపోతుందిలే, చెట్టు కింద లేకపోతే గోడ దగ్గర ఉంటే సరిపోతుందిలే. ఇవి సైతాను తలపెట్టే కార్యాలు, సైతాను ప్రలోభించే ప్రలోభాలు, సైతాను కల్పిస్తున్నటువంటి మాటలు ప్రతి యువకులో ఉన్నాయి, ప్రతి వృత్తులలో ఉన్నాయి. సాయంకాలం కూడా చర్మాలకు చక్కగా చేసుకోవచ్చు. ఏముందిలే, ఇక్కడ కూర్చొని 4 మాటలు మాట్లాడుకుందాం, కాళ్ళు వస్తున్నాయి, నడుములు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి అని అలానే కూర్చొని చేసేది సైతాను. పింఛన్ వస్తుందంటే నడిచి పరిగెడతాం, ఎవరైనా ఏమైనా సహాయం చేస్తుందంటే పరిగెడతాం. కానీ దేవుడి దగ్గరికి రావడానికి నీకు కాళ్ళు వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి, నడుములు వస్తున్నాయి. ఇది సైతాను ప్రలోభం చేసే ప్రలోభము. కాబట్టి గుర్తు చేసుకోండి ప్రియమైన సహోదరి సహోదరా. ఆ విధంగా మనం చదివినట్లయితే 14, 15 వచనాల్లో తెలియపరుస్తుంది. సైతాను వినాశనానికి సూచన, సైతాను సర్వనాశనానికి సూచన. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు? నీ ఆత్మసాక్షిని చంపుకొని వాళ్ళు కట్టున్నారు, వీళ్ళు కట్టున్నారు, వాళ్ళని పెట్టుకుంటూ వీళ్ళని పెట్టుకుంటూ మేమున్నామని అనేవారు సర్వనాశనానికి గురి చేస్తారు. ప్రియమైన దేవుని మత్తయి వార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ఈరోజు మనం వింటున్నాం. యేసు శోధింపబడడానికి పంపబడ్డాడు. మనమందరం కూడా శోధింపబడుతున్నాం, మన పరిధిలో శోధింపబడుతున్నాం. మనము మన ఎక్కడున్నామో అక్కడ శోధింపబడుతున్నాం, కానీ యేసు శోధింపబడడానికి పంపబడ్డాడు. చదువుతాం. శ్రీరాపుత్రుడు యేసు 3వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం పలుకుతుంది. చదవండి. శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. కుమారా, నీవు దేవుని సేవింపగోరుదువేమి? అమలారా, బంగారు అగ్నిలో ఎలా పరీక్షింపబడుతుందో, వెండి అగ్నిలో ఎలా కరిగివేయబడుతుందో, దేవుని విశ్వసించడానికి నీవు రావాలనుకుంటే నీవు పరీక్షలకు గురి కావాలి. చదువు మరొకసారి. కుమారా, నీవు దేవుని సేవింపగోరుదువేమి? పరీక్షలకు సిద్ధముగా ఉండుము. దేవుని వద్ద సెలవిస్తున్నాడు.
దేవుని విశ్వసించేవాడు అయితే, దేవుని నా ప్రభువు అని గ్రహించిన వాడు అయితే, దేవుని నా సర్వస్వం అని భావించిన వాడు అయితే, నీవు శోధనలకు నీవు పరీక్షలకు గురి కావాలి. ఆ శోధనలు మనల్ని శోధించడానికి వస్తాయి. యోబును చూడండి, నీతిమంతుడు పాపరహితుడు, పాపం అంటే భయపడేవాడు, దేవుడు అంటే భీతి కలిగిన వాడు. అటువంటి వాడిని ఏం చేస్తుంది లూసిఫర్? దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు అన్ని ఇచ్చావు కదా, బిడ్డలు ఇచ్చావు, వంటలు ఇచ్చావు, సంపాదించావు, డబ్బులు ఇచ్చావు, అందుకే అయినా చాలా నీకు ప్రీతికరంగా ఉన్నాడు, అవి తీసుకునే నేను దూషిస్తాడో లేదో, నేను శపిస్తాడో లేదో అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మాటను పెట్టింది. అదనంతరం మనం చూస్తున్నాం, ప్రియమైన దేవుడు శోధింపబడ్డాడు, కుమారుడు చంపబడ్డాడు, భార్య తిట్టింది అని, స్నేహితులు వదిలేశారు, ఒంటెలు గొర్రెలు అన్ని కూడా చనిపోయాయి. అయినప్పటికీ కూడా ఒంటి మీద పుండ్లు వచ్చినప్పటికీ, గాయములు ఏర్పడినప్పటికీ, ఈగలు వాగుతున్నప్పటికీ, కుక్కలు నాకుతున్నప్పటికీ కూడా విశ్వసనీయుడైనటువంటి యోబు దేవుణ్ణి పరీక్షింప చేయాల, దేవుని మీద నమ్మకాన్ని అంచెలంచెలుగా చేసుకున్నాడు. మీరు చదవండి, యోబు గ్రంథం 1వ వచనంలో చాలా సద్గుణాల గురించి మాట్లాడుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన క్రైస్తవుడు శోధింపబడతాడు, నిజమైన విశ్వాసి పరీక్షలకు గురి అవుతాడు. ఏ విధంగా అయితే ఆ బంధాలు కరగబడి పరీక్షింపబడి ఒక కొత్త మార్పులోనికి వస్తుందో, మనము కూడా పరీక్షింపబడినప్పుడు, మనం నిలకడగా ఉన్నప్పుడు, మనం ధైర్యంగా ఉన్నప్పుడు, మన విశ్వసనీయంగా ఉన్నప్పుడు మన జీవితము గట్టిపడుతుంది, దేవునికి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి 3 రకములైనటువంటి శోధనను దేవుడు అనుభవించాడు. మొట్టమొదటిగా ఏమన్నది? నీవు దేవుని కుమారుడు అయినచో, సైతానుకు తెలుసు అని దేవుని కుమారుడని, కానీ అక్కడ శోధిస్తుంది. నీవు దేవుని కుమారుడు అయినచో ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి భుజింపుము అంటుంది. 5,000 మందికి ఆహారం ఇచ్చిన దేవుడు, 4,000 మందికి ఆహారం ప్రసాదించిన దేవుడు, అనేక మంది ఆకలిని తీర్చిన దేవుడు, ఆయన ఆకలి తీర్చుకోలేదా? కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సైతాను స్వప్రయోజనాల కోసం శోధిస్తుంది. తన ఆకలి తీర్చుకోవడానికి, తన కడుపును నింపుకోవడానికి, తన యొక్క భౌతికమైనటువంటి ఆహారాన్ని సంపాదించుకోవడానికి యేసును శోధిస్తుంది. ఈరోజు నీవు నేను కూడా గమనించాలి, స్వప్రయోజనాల కోసం శోధించే వాళ్ళు ఉన్నారు. స్వప్రయోజనాల కోసం, వారి కుటుంబాల కోసం శోధించే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, బాగా సంపద ఉన్నప్పటికీ, మంచి పేరు ఉన్నప్పటికీ కూడా శోధించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి, దేహం మించినది ఆత్మ. అందుకే ప్రభు అన్నాడు, మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు, కానీ దేవుని నుండి వచ్చించు ప్రతి వాక్కు వలన మానవుడు జీవించుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుండి రేపు మట్టిలో కలిసి ఈ శరీరము, ఈ దేహము కంటే ఆత్మ వేరైనది, ఆత్మ శ్రేష్టమైనది, ఆత్మ శాశ్వతంగా ఉండేది. కాబట్టి స్వప్రయోజనాల కోసం సైతాను శోధిస్తుంది. ఏముందిరయ్యా, పోయి వాళ్ళ దగ్గర 4 రూపాయలు తీసుకో, ఏముందిరయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అబద్ధాలు చెప్పు, వాడిని మోసగించు, ఇవన్నీ చేస్తుంది. స్వప్రయోజనాల కోసము మొట్టమొదటిగా యేసును శోధించింది సైతాను. రెండవది మనం చూస్తున్నాం, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్కుకు విధేయత కలిగి ఉండాలని చెప్తున్నాడు. నీ దేవుడైన ప్రభువుని శోధింపరాదు, నీకు తెలుసుకుంటారని చెప్తుంది. ప్రధాన స్థానం దేవుడికి ఇవ్వాలి, ప్రధాన స్థానం దేవుడికి ఇవ్వాలి. ఆయన ఏముంటుంది? ఇదిగో ఇక్కడ నేను దూకు, నీ కావలి దూకులను పట్టుకుంటారు, నేను రక్షిస్తారంటుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, సంపద ఐశ్వర్యం కోసం శోధన చేస్తూ ఉంది. ఏమిటి నేను నష్టం? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కష్టం ఉంది, 50,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, నీకు చేస్తా కాదు, శోధిస్తాడు నిన్ను. ఆ సంపద నిన్ను కూడబెట్టదు, శ్రమల ద్వారా రావాలి వైభవం. అది క్రీస్తు. అందుకన్నాడు, నీ దేవుడైన ప్రభువుని నీవు శోధింపరాదు. యేసు వచ్చింది మానవుని యొక్క రక్షణ నిమిత్తమై, శ్రమ పడాలైనా, మరణం అనుభవించాలైనా, బాధలు దుఃఖాలు అయిన చర్చలాలైనా, ఆ తర్వాత వైభవము, కిరీటము, మమతతో మనకి ప్రియమైన సహోదరి సహోదరు. కాబట్టి ఈరోజు రెండవదిగా మానసికమైన